విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు సందడిగా జరిగాయి. ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి నూతన దుస్తులు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. సంక్రాంతి తర్వాత మరిన్ని పథకాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా మహిళలు ముగ్గులు వేసి అలరించారు. సంక్రాంతి పండుగ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖంగా సంతోషంగా జరుపుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి స్థానంలో ప్రజలు సుఖంగా సంతోషంగా ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా మళ్ళా ఇంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో మన సాంప్రదాయం ప్రకారం ప్రతి సంక్రాంతి పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకునే విధంగా ఉండాలి అంటే మళ్ళా రాబోయే రోజుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మన అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి సంక్రాంతి సంబరాలు జరుపుకోవటం వల్ల మన సాంప్రదాయాన్ని గౌరవించుకుంటూ మామూలుగా సంక్రాంతి పండుగ అంటే చాలా పెద్ద పండుగగా భావిస్తాం. సందర్భంగా బట్టల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. అంతేకాకుండా సాంప్రదాయబద్ధంగా జరిగే వేడుకల్ని ప్రతి ఇంటా కూడా ఆనందాలు వెల్లివిరియాలని, అదేవిధంగా ఆహర్నిశలు కూడా ప్రతి క్షణం ప్రజాహితం కోసం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని తాపత్రయపడుతున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ వచ్చే సంక్రాంతి నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో సుభిక్షంగా పచ్చని పంటలతో, పచ్చని పైర్లతో అన్ని రంగాల్లోనూ కూడా విద్యారంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, పర్యాటక రంగంలో కానీ, ఉపాధి రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ అన్ని రంగాల్లోని కూడా ఏ విధంగా అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టడం కోసం చాలా వేగంగా ముందుకి రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉందో, వచ్చే సంవత్సరం కూడా ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ రాష్ట్రం మరింత ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నెంబర్ 1 స్థానాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.